నాకు మనసు వస్తుందా డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరికి పోదాం, రచ్చ చేద్దాం. ఫస్ట్ ఈరోజు పోయి డైరెక్ట్ హాస్పిటల్ గట్టిగా ప్రపోజ్ చేయాలని ఉంది. ఫోన్ ఒకసారి ఇట్లా అనుకోబోయే హీరోయిన్ నేను డాక్టర్ డాక్టర్ ఎందుకు చేస్తావురా? అది కాదు అనుకుంటున్నావా? సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంది అని అంటే, చాలా రోజులు అయిపోతుంది మల్లికని కలవక. సో మన నర్సపాపని కలవక ఇన్ని డేస్. నేను మ్యాక్స్ అంటే నా అమ్మతో మాట్లాడుతున్నప్పటి నుంచి ఇన్ని రోజులు క్యాప్ ఎప్పుడు తీసుకోలేదు. సో డ్యూటీలో పడిపోయి మనిషి బిజీ పడిపోయి నా దగ్గర రావట్లేదు, వీడియోలు చేయట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. నాకు మనసు వస్తుందా డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరికి పోదాం, రచ్చ చేద్దాం. ఏమంటారు, పోదాం. ఆడిపోయిన తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటారు ఏమేమతో మాట్లాడడానికి పోతే చేంజ్ అయిపోయింది అనమాట ప్రజెంట్ హాస్పిటల్లో. సో లెట్స్ సీ, హోప్ ఫర్ ది బెస్ట్. ఏమవుతుంది, నాకు భయం అవుతుంది గైస్, భయం అవుతుంది. సో అరే కెమెరా నువ్వే హ్యాండిల్ చేయాలి మళ్ళీ. ఎవరు తెలియద్దు, సో ఆడెవరికి అర్థం కావద్దు. ఇదేందిరా సో గైస్, హాస్పిటల్ దగ్గరికి పోదాం, మాట్లాడదాం. ఫస్ట్ ఈరోజు పోయి డైరెక్ట్ హాస్పిటల్ గట్టిగా ప్రపోజ్ చేయాలని ఉంది. పేషెంట్స్ ఉంటారా ఏంది? అరే మీకు చెప్పడం మర్చిపోయినా. సో ఇప్పుడు వద్దు, సర్ప్రైజ్, అందరికీ సర్ప్రైజ్ అనమాట. లెట్స్ సీ, ఫస్ట్ అయితే అడుగుదాం, అడుగుపోయి మాట్లాడదాం ఆమెతోటి. అసలు ఎందుకు లిఫ్ట్ చేస్తలేదు అని కూడా క్వశ్చన్ చేద్దాం, అడుగుదాం పోయిన తర్వాత. సో గైస్, హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చినా. ఇదే హాస్పిటల్లో. సో భయం అవుతుంది నిజంగా. ఇంతమంది పేషెంట్లు ఉన్నారు కదా రాయ, వాడు లోపల ఉన్నా అన్నే. సో గైస్, లోపలికి అయితే వద్దునా మొత్తం మీద. ఏమైతుంది ఎట్లయితుందో నాకు తెలియదు. మా కెమెరా మంచిగా హ్యాండిల్, ఎవరు తెలియద్దు. తీసావు కదా, భయపెట్టిస్తారు ఎందుకురా మీరు ముందే. వీడు కూడా ల్యాబ్లోనే చేస్తాడు. సరే కెమెరా పట్టుకో, నీ ఫోన్ నీ రికార్డింగ్కి ఇవరా. పట్టుకో, వాళ్ళకి అర్థం కావద్దు కెమెరా పట్టుకున్నాను. 1x దేనికి పని పట్ట ఫ్యాన్ పని తెచ్చు కదా. చెప్పు, ఏం లేదు. ఫోన్ ఎందుకు ఎత్తలేవు అది చెప్పు ఫస్ట్. చెప్పు, అది కాదు అంటే హాస్పిటల్ నుండి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. చూసారా ఇట్లా ఉంటాయి, బాగానే ఉంటారు. నీకేంటి చెప్పు, ఎందుకు ఫోన్ చేస్తాను? 3 weeks అవుతుంది నువ్వు నా దగ్గర రాక.
నేను పని చేసుకోవద్దు, నీకంటే పని బట్ట లేదు సాయి. నా పని నువ్వు, తిరుగుతావు. నా పని నువ్వు. ఏం చేసావో నా మనసు నీదైపోయింది. మా స్టాఫ్ అంతా చూస్తున్నారు సాయి. నీ స్టాఫ్ చూసి నాకు సంబంధం లేదు మీ స్టాఫ్తో. చెప్పు ఏమన్నా అంటే హాస్పిటల్లో ఒకటి చేస్తా, హాస్పిటల్ అంతా ఒకటి చేస్తా. ఎందుకు చేస్తావురా? ఎందుకు అది చేస్తావు? కాదు. ఇట్లా అనుకుంటున్నావా? నువ్వు కోపంలో కూడా మంచిగా ఉంటావు ప్లీజ్. మంచిగా నన్ను ఇట్లా ఏం లేదు. నువ్వు ఏం లేదు మరి, ఏం లేదన్నావు కదా సాయి. గలీజ్ అయిపోతే చెప్తున్నాను ఇట్లా మాట్లాడితే. మీ డాక్టర్ మంచిగా ఉంటుందంట రాలేదు ఇవాళ, లీవ్లో ఉంది. అలాగా పక్క పడాన్సా చూడా, పక్క పడాన్సా చూడా. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? నేనుందా? చూస్తావా? చూసా. పర్ఫెక్ట్ లేదు. నర్స్ అయిపోయింది, ఇప్పుడు డాక్టర్. లేదు నువ్వు ఎట్లా పడతలేవు? కనీసం నీ పక్కన డాక్టర్ నన్ను పట్టాన్సలుగా. అంటే నీ ఎంత అందంగా ఉంటుంది అనుకో ఆబ్వియస్గా. ఏమొద్దు, నాకు నువ్వే కనిపిస్తాను, నా కళ్ళకి ఎవరు కనిపించదు. స్టాఫ్ అందరికి డిస్టర్బ్ చేస్తున్నారు మీరు వచ్చి. డిస్టర్బ్? డాక్టర్కి కంప్లైంట్ ఇస్తా, ట్రీట్మెంట్ ఏమంటే ఇస్తలేవు అని చెప్పి. ఇవాళ వద్దాం, డాక్టర్ కంప్లైంట్ ఇస్తాం. అది కాదు, నాకు బీపీ చెక్ చేయి కదా, మొత్తం నువ్వే కొట్టుకుంటుంది మళ్ళీ. ఆనందంలో సదా ఉండాలని నీతో మాట్లాడుకుంటా నన్ను ఎన్నో మర్చిపోతున్నా, నీకు అర్థం కావట్లేదు. ఎన్ని రోజులు అవుతుంది తెలుసా చూడక ఈరోజు చూసిన. క్రేజీ నాకేం తెలిసిన దరిద్రం వస్తాను, వాళ్ళు వస్తామని తెలిసిన ఇంత మంచి రెడీ కాకపోయేదాన్ని. నేను ఏదో బయటికి వెళ్ళాలి. నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలా? మా బావ వస్తున్నాడు, మా బావతో బయటికి వెళ్తున్నాం. నాకు ఎందుకు జలాంశం కావాలని చల్లింగ్ కూడా వేరే పిల్లతో పోతా బయటికి. నొల్లి పెట్టద్దు మళ్ళీ తర్వాత. పోయేసి వచ్చినాక నీకు బండి ఉంటుంది అనుకుంటున్నావా? ముక్కలు ముక్కలు అవుతుంది. ఇప్పుడు డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు అందరికి. చెక్ చేసి సూది ఇయ్యము. ఎందుకు? పేషెంట్స్కి ఇస్తాం, మనుషులకు ఇస్తాం. అంటే నేను కాదా? హాస్పిటల్ కూడా ఇంట్లో కూతురు మాట్లాడతావా? మాట్లాడుతావు హాస్పిటల్లో కూడా. నాకు అర్థం అవుతుంది స్టోరీ. ఈజీ. ఇట్లా తెలిసిన అందరూ మమ్మల్ని చూస్తారు, నాకు ట్రీట్మెంట్ ఇస్తే నీతో మాట్లాడుకుంటుంటావు. పర్లేదు చెప్తానులే. నా ఫ్యాన్ అయినా నా వీరాభిమాని వచ్చింది. దేనికి ఫ్యాన్ అమ్మా నీకు నేను? దేనికి నేను నీకు ఫ్యానా? ఏసీ అది కాదే. నువ్వు ఫోన్లు ఎత్తు ప్లీజ్, నాతోటి కావట్లేదు. నువ్వు ఫోన్లు ఎత్తు ప్లీజ్, నాతోటి కావట్లేదు. సాయి పని బాటి ఏముండదు అనుకుంటున్నాను ఇలాగా. నాకు నువ్వంటే రోడ్లు పట్టుకొని తిరుగుతావు, నాకు పని ఉంటది. ఫోన్ ఎప్పుడెప్పుడు ఫోన్ చేసావు, లిఫ్ట్ చేయాలని పట్టుకొని ఉంటానా? పిచ్చిలేసి చెయ్యకోవాలి ఎరగొట్టుకున్న చిన్ననే అంతా మళ్ళీ పడుకోనే హాస్పిటల్ షిఫ్ట్ అయిపోతా. చేయవాలనే ఆల్రెడీ ఒక హాస్పిటల్ పోయింది. ఇంట్లో కూడా పోతావు, ఇంట్లో కూడా ఉండవు, ఇంట్లో కూడా ఏం కాదు. నేను ఉన్నాగా. నీ వల్ల ఇక్కడికి వచ్చిందంట్రా. మాట్లాడుతుంది సార్. ఈసారి ఉన్న హాస్పిటల్స్ లో వీడియోస్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి. ఎందుకట్లా అందంగా రైట్ అన్న రోజు చెప్తాను. అన్నం పెడితేనే నా ముందర అసలు మాట్లాడకు. నాకు అలా వచ్చిందన్నమాట, నువ్వు వస్తావని అందుకే రెడీ చేసి. ఆ పుట్ట వెళ్ళిపోతుంది తెలుసా? బాగున్నావు ఈరోజు కొత్తగా. అరే ఇట్లా వేసుకొస్తారా బట్టలు? ఇట్లా వేసుకొస్తారా? నడిపిస్తున్నావు, ఇంట్లో కూడా నడిపిస్తున్నావు. అదే నాకు ఏంటి పేషెంట్ ప్రాబ్లం తీసుకున్నా చెయ్యి. నేను చూస్తేనే ఆయనకి ఉన్నదంటే జబ్బు తగ్గిపోతుంది కదా.
ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మా డాడీ నంబర్ లేదు హాస్పిటల్కి వస్తాను ఒకవేళ హాస్పిటల్ పోయింది ఏం చేస్తుండే రథ ఇస్తుండే ఏడిపోయింది అర్థమవుతుంది కంప్లైంట్ చేస్తుండే జ్వరం వస్తుంటే కూర్చుంటా ఒకసారి ఇట్లా అనుకోలేదు ఆహా హీరోయిన్ పిల్ల ఓ పిల్ల నా చూపుల్లో నా పరిసావే పిల్ల ఎవరిదో ఐఫోన్ మరి మీ డాక్టర్ పరిచయం చేస్తాను చేసి పక్కన మ్యారీడ్ కంటారు అక్క నీకు అక్క అయితే నాకే నీకు అక్క అవుతుంది మా అక్క నీకు కూడా అక్కనే కదా నువ్వు తప్ప మిగతా వాళ్ళందరూ అయిపోయింది బతికి అయిపోయింది నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా చెప్పట్లేదు కలిగి ఏమో అంటుండ్రా మాట్లాడరా నువ్వు నేనేమో చెప్పు అది కాదు ఫోన్లు ఎత్తావు లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి చేస్తాను రా అర్థమవుతుందా చాలా మంది వెయిట్ చేస్తారు అది కాదు డాక్టర్ కి కంప్లైంట్ చేస్తారు సాయి పిలుస్తాను నేను డాక్టర్ డాక్టర్ మరి ఎందుకు అడుగుతున్నావు నా ముంగల్నే నా తమాషా నా ముంగల్నే పిలువల్ల పిలుస్తా సరే గైస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ నేను డాక్టర్తో మాట్లాడాలి నాకు బిపెక్కుతుంది